వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. లాస్ట్ ఇయర్ టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఈ క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమనడంలో భుజాల యొక్క పొడవులు ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదేవిధంగా వర్టిసెస్ ఇచ్చి కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. అండ్ అదేవిధంగా ఈక్వేషన్స్ ఇచ్చి కూడా ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. ఈ 3 టైప్స్గా ఇచ్చి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఈ వీడియో అట్లీస్ట్ ఒక 1000 మంది చూసినట్లయితే మీకు డిఏఓ పేపర్లో మెన్సురేషన్ అనేది చెప్పడం జరుగుతుంది యూట్యూబ్లో. సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్ టైం గ్రూప్ 4 అప్పుడు మనం మినీ కోర్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది 100 రూపీస్కి అనుకుంటా. అందులో నుండి 80+ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలా సంతోషం వేసింది. సో దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే గ్రూప్ 3 గ్రూప్ 2కి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని అయితే క్లాసెస్ చెప్పుకోవడం జరుగుద్ది. ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో జస్ట్ 75 రూపీస్కే మీకు కోర్సెస్ ఉన్నాయి. పాలిటీ, అమేజింగ్ పాలిటీ, జీకే ఉంది. అండ్ మీరు ఒకసారి చూడండి, రైల్వే కోర్స్ కూడా 400 రూపీస్. ఓకేనా? సో బై ద వే దిస్ ఈజ్ ప్రవీణ్, వర్కింగ్ ఎట్ ఇండియన్ రైల్వేస్. రైట్, ఇక క్లాస్లోకి వద్దాం. ఫస్ట్ మనం భుజాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. మనకు తెలుసు ఇందులో డిఫరెంట్ ట్రయాంగిల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ సమబాహు త్రిభుజము అనగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సమబాహు త్రిభుజం గురించి మనం చూద్దాం. సో సమబాహు త్రిభుజం అంటే ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉండాలి. సో ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 ఇచ్చాడు. దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనం డైరెక్ట్గా √3/4 a² వేస్తే సరిపోతుందండి. డైరెక్ట్ వేస్తున్నాను ఓన్లీ. అండ్ ఇక్కడ డిస్కస్ చేసేది మనం ఏరియా మాత్రమే, వైశాల్యం మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. వైశాల్యం ఇన్ ద సెన్స్ ఈ ప్లేస్, ఇది ఆక్యుపై చేసిన ప్లేస్నే వైశాల్యం అంటాం. సో సమబాహు త్రిభుజానికి ఫార్ములా √3/4 a². సో డైరెక్ట్గా √3/4 a² ఈజ్ నథింగ్ బట్ 6², దట్ ఈజ్ ఈక్వల్ టు 36. రైట్, 36. 4 4s are 4 9s are 9 √3 m². దట్స్ ఇట్ ఆన్సర్. 9 √3 m². ఇక్కడ మీటర్ అయితే మీటర్, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్². ఇది సమబాహు త్రిభుజము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరొక త్రిభుజం గురించి మనం చూద్దాం. సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది, అదేవిధంగా ఐసోస్కెలన్ ట్రయాంగిల్ ఉంటుంది, అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, స్కాలన్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ విధంగా 3-4 రకాలు ఉంటాయి కదా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఐసోస్కెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అనగానే మనకు అర్థమవుతుంది 2 భుజాలు సమానంగా ఉంటాయి, 3వ భుజం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, 2 భుజాలు సమానము, ఇది వేరుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే b/4 √4a² - b². మీరు డిఏఓ వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే 2 మార్క్స్ గ్యారంటీ అండి. ఓకేనా? ఏ అనేది ఏంటి అంటే సమాన భుజాల గల పొడవుది, సమాన భుజాలంది ఏ, బి అనేది డిఫరెంట్ది. సో b/4 ఈజ్ నథింగ్ బట్ 6/4 √4a² ఈజ్ నథింగ్ బట్ 10², దట్ ఈజ్ ఈక్వల్ 100 -b² ఈజ్ నథింగ్ బట్ 36. 2 2s are 2 3s are 3/2. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా స్లో, కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలండి. 400 - 36, దట్ ఈజ్ ఈక్వల్ 364. √364, దట్ ఈస్ ద ఆన్సర్. 3/2 √364 m². ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆపేయచ్చు ఆప్షన్ ఉంటే. సో ఫార్ములా ఏంటిది? b/4 √4a² - b². అండ్ నెక్స్ట్ కనుక మరొక ట్రయాంగిల్ అనేది మనం చూద్దాం. స్కాలన్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజము. స్కాలన్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? విషమ బాహు త్రిభుజము.
ఇక్కడే మనకు తెలుస్తూ ఉంది. మూడవది విషమబాహు త్రిభుజము. విషమబాహు అంటే విషము అంటే డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా 8, 10, 12. సో ఈ విధంగా ఇస్తాడు. ఫస్ట్ దీనికి ఫార్ములా ఏంటి అంటే A is equal to S into S minus A, S minus B, S minus C. సో S అంటే ఏంటిది అంటే ఇక్కడ S is equal A plus B plus C by 2. A plus B plus C అంటే ఇవి. ఓకేనా? సో A plus 12 plus 8 20 plus 30/2. 30/2 అంటే 15. S is equal 15. ఇప్పుడు వచ్చింది కదా 15 ఇంటూ 15 మైనస్ A 8 7. నెక్స్ట్ 15 మైనస్ 10 5. 15 మైనస్ 12 3. సో ఇదంతా సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి? 5 ముళ్ళ 15 ఈ విధంగా అవుతుంది. అంతేనా? సో అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు 7 15 √7 సెంటీమీటర్ స్క్వేర్ అయితే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ అయితే మీటర్ స్క్వేర్. ఇది ఫార్ములా. దేనికి? విషమబాహు త్రిభుజానికి. ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిందే అండి. ఓకేనా? సో నేను చెప్తా ఉంటాను కదా, కొన్నిసార్లు మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. సో ఈజీ టైం దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదని, సో అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ కనుక చూద్దాం, ఇంకొక మనం క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక చూసినట్లయితే మనకి ఇది ఒక 10 అనుకుందాం, ఇది ఒక 6 అనుకుందాం. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? లంబకోణ త్రిభుజము. అప్పుడు దీనికి ఫార్ములా ఏంటి ఏరియాకి అంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఎంత? 6, హైట్ ఎంత? 10, 30. అంతేనా? 30 మీటర్ స్క్వేర్ అయితే మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ అయితే సెంటీమీటర్ స్క్వేర్. ఇది మన యొక్క లెంత్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేసే విధానము. మరి వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? వర్టిసెస్ ఇచ్చినప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదండి. వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది 3, 5 -2, 0 6, 4. ఈ విధంగా ఇచ్చి ఫైండ్ అవుట్ చేయండి ఏరియా అన్నప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 1/2 mod x1 into y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. సో mod క్లోజ్. ఏం లేదండి, x1 చేయాలి ఇంటూ y2 minus y3 ప్లస్ x2 చేయాలి y3 minus y1 ప్లస్ x3 చేయాలి y1 minus y2 చేయాలి. మరి x1 y1 ఏవి అంటే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇది x1 y1, x2 y2, x3 y3. ఓకేనా? క్లియర్. సో ఇప్పుడు 1/2 mod ఆఫ్ x1 3, y2 minus y3 0 minus 4 ప్లస్ x2 minus 2, y3 minus y1 4 minus 5 ప్లస్ x3 6, y1 minus y2 5 minus 0. అవునా? సో రైట్, దీన్ని సింప్లిఫై చేయండి. 1/2 3 minus 4 minus 12, ఇక్కడ -1 -2 ప్లస్ 2, ఇక్కడ 30 mod క్లోజ్. 1/2 32 నుండి 12 పోతే ఎంత అవుతుందండి? 20. 2 1s 2 10s. సో ఈ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? 10 మీటర్ స్క్వేర్ 10. ఓకేనా? ఈ యూనిట్స్ ఏది ఉంటే అదే అండి. మీకు యూనిట్స్ ఇందులో ఉంది అని అంటే అదే పెట్టేసేయండి. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? 10. సో దీని యొక్క ఫార్ములా ఏమవుతుందండి? 1/2 x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. సో ఈ విధంగా నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, లైన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి? లైన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు
ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్స్ 0 అనుకుందాం. ఎక్స్ మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ 0 అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 3x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ 0. ఓకేనా. ఇది ఒక ఈక్వేషన్. సో ఈ విధంగా ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ చూడండి, ఇది వన్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది 2 ఈక్వేషన్ అనుకుందాం, ఇది 3 ఈక్వేషన్ అనుకుందాం. సో అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్స్ 0. సెకండ్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ 0. థర్డ్ వన్ 3x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ 0. జస్ట్ సేమ్ అండి. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీట్ అయ్యే పాయింట్ ఇది ఏ అనుకోండి. నెక్స్ట్ ఇది మీట్ అయ్యే పాయింట్ బి అనుకోండి. నెక్స్ట్ ఇది సి అనుకోండి. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2 సాల్వ్ చేస్తే మనకి ఏ వస్తుంది, ఈక్వేషన్ 2 అండ్ 3 సాల్వ్ చేస్తే బి వస్తుంది, ఈక్వేషన్ 3 అండ్ 1 సాల్వ్ చేస్తే సి వస్తుంది. సో ఈ సాల్వ్ చేస్తే మనకి వర్టిసెస్ వస్తాయి. ఆ వర్టిసెస్ని యాజ్ ఇట్ ఈజ్ ఎంతసేపు మనం ప్రీవియస్గా చేసినట్లు చేస్తే సరిపోతుంది. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ 0, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 3 అండ్ ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 అవుతుంది. అవునా. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఇవి సాల్వ్ చేసేటప్పుడు. సో మైనస్ ప్లస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. 4y ఈజ్ ఈక్వల్ టు 12, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3. y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అవునా. సారీ, y ఈజ్ ఈక్వల్ టు 3. సో y ఈజ్ ఈక్వల్ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 3 అయితే x ప్లస్ 3 ఈక్వల్ 3, x ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ వర్టిసెస్ ఏమొచ్చాయి, 0, 3. యా ఫస్ట్ ఇక్కడ రాద్దాం. యా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 0, 3. ఓకేనా. రైట్. నెక్స్ట్ 2 అండ్ 3 సాల్వ్ చేద్దాం. 2 అండ్ 3 సాల్వ్ చేస్తే మనకి బి రావాలి. ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9, 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఏం చేద్దామండి, దీన్ని 3 తోటి చేద్దామా, దీంతో 2 తోటి చేద్దాం, దీన్ని 3 తోటి చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 అండ్ 9x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సాల్వ్ చేయండి. దిస్ వన్ క్యాన్సిల్. మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15. x ఈజ్ ఈక్వల్ టు 15/7. x ఈజ్ ఈక్వల్ టు 15/7 వచ్చిందండి. x ఈజ్ ఈక్వల్ టు 15/7 వచ్చింది. ఇక్కడ బిలో 15/7. సో 15/7 తోటి మనం ఎందులో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకోటి వస్తుంది కదా. సో చూద్దాం ఏమొస్తుంది అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ 15/7. 15/7 మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్ 0. సో మైనస్ 3y ఎటు ఉంచుదాం, అటు తీసుకెళ్దాం, మిగిలింది ఇటు ఉంచుదాం. 15/7 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 3y. 63, 7 9 63, 68, 78/7 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు y. 3 2 6, 3 6 18, 26/7. y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 26/. y ఈజ్ ఈక్వల్ టు 26/7. సో వచ్చినాయి 2 వర్టిసెస్ వచ్చినాయి మనకి. ఇప్పుడు లాస్ట్ వర్టిసెస్ కావాలి మనకి. లాస్ట్ వర్టిసెస్ గురించి మనం చూద్దాం. 3 and 1. 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3. సో దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే 2x 2y 6 అవుతుంది. మైనస్ మైనస్ మైనస్, దిస్ వన్ క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది,
సారీ 3 and 1 కదా, మనం కరెక్టే చేసామా ఒకసారి చెక్ చేద్దాం. 3x minus 2y plus 1 equals 0. That is equal to minus 1. Next, x plus y is equal to 3. Yeah. ఇప్పుడు దీన్ని 2 తోటి మల్టిప్లై చేద్దామా. 2x 2y 2 3s are 6. This one cancel. 5x is equal to 5 అయింది, x is equal to 1 అయింది. సో x is equal to 1 తీసుకొచ్చి ఎందులోనో ఒక దాంట్లో పెడదాం. ఇందులో పెడదామా. x is equal to 1 పెడితే y is equal to ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇది 1 2. సో 3 వర్టిసెస్ వచ్చినాయి మనకి. ఇప్పుడు మెయిన్గా వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అసలు జాగ్రత్తగా చేయాలి. కొద్దిగా అటు ఇటు అయిందంటే మన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఏంటిది, మనకి 3 వర్టిసెస్ ఉన్నాయి. 1/2 x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. సో ఏదైనా y1 ఏదైనా x1 అనుకోవచ్చు అండి. ఇక్కడ నుండి ఇది x1 y1 అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు. నాట్ ఏ ఇష్యూ. ఓకే. సో రైట్. సో ఇప్పుడు ఏమైంది 1/2 x1 ఇస్ నథింగ్ బట్ 0 అనుకుందాం. 0 సంథింగ్ అంటే ఇక మనం ఇది రాయని అవసరమే లేదండి, టైం వేస్ట్. ప్లస్ x2 15/7 y3 minus y1. y3 is nothing but 7. 2 minus 3 plus x3 1 y1 3 minus 26/7. ఇక్కడ ఏమవుతుంది, సారీ ప్లస్ 1 3 minus 26/7. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇదంతా 0 అవుతుంది ఆఫ్ కోర్స్. సో 1/2 mod ఇదంతా 0 ప్లస్ ఇదేమవుతుంది 2 minus 3 అంటే -1 అంటే -15/7. 0 minus 15/7 ప్లస్ ఇదేమవుతుంది 7 3 21 -5/7. అంతేగా -5/7. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది -15 -5 -20/7. మోడ్లో ఉంది కనుక 20/7. 1/2 into 20/7. 2 1s are 2 10s. ఆన్సర్ ఏమైంది 10/7. ఓకేనా. దట్స్ ఇట్ అండి. మీరు ఇది కనుక వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోఆపరేట్ చేస్తే మాత్రం నేను మళ్ళీ ఇదే విధంగా ఇంత మంచి రిజల్ట్ వచ్చే విధంగా నేను తెలంగాణ సబ్జెక్ట్స్ టచ్ చేయను, బట్ అదర్ సబ్జెక్ట్స్లో మంచి స్కోర్ వచ్చే విధంగా కొంత అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు చూసాం భుజాలు ఇచ్చినప్పుడు అండ్ పొడవులు లెంతులు ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసాం, వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.